ఒక 2 lakhs బడ్జెట్ మీ దగ్గర ఉంది, మీరు ఏదైనా బైక్ కొనాలనుకుంటున్నారు 2026 లో ఎస్పెషల్లీ. నెక్స్ట్ నా టాప్ 6th ప్రిఫరెన్స్ వచ్చేసరికి బజాజ్ పల్సర్ NS 200 అనమాట. సో మంచి నేకెడ్ బైక్ అనమాట ఆ ప్రైస్ పాయింట్ లో. బజాజ్ NS 200 ఇంజన్ వచ్చేసరికి 199cc తో వస్తుంది. అండ్ పవర్ విషయానికి వచ్చేస్తే 24 PS పవర్ ఉంటుంది అండ్ 18 Nm ఆఫ్ టార్క్ అయితే ఈ బైక్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మైలేజ్ కూడా మనం 35 to 40 అనేది ఈ బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రైజింగ్ విషయానికి వస్తే కూడా 1.9 lakh నుంచి 2 lakhs అప్రాక్స్ ఈ ప్రైస్ లోనే NS 200 కూడా వచ్చేస్తుంది మనకి. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి హీరో ఎక్స్పల్స్ 200 4V అనమాట. ఇంజన్ వైజ్ వచ్చేసరికి 199cc తో వస్తుంది అండ్ 19 PS పవర్ అయితే ఈ బైక్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 17 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మైలేజ్ పరంగా చూసుకున్నా కానీ ఒక 35 to 40 అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. అండ్ మంచిగా రైడ్ చేస్తే 45 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక అడ్వెంచర్ బైక్కి ఈ మైలేజ్ వస్తుందంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ప్రైసింగ్ చూసుకున్నా కానీ 1.9 lakh నుంచి 2 lakhs ఒక 10,000 అటు ఇటు అనుకోండి. అప్రాక్స్ ఈ ప్రైస్ రేంజ్లోనే ఈ బైక్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. అడ్వెంచర్ పరంగా మాత్రం అల్టిమేట్ ఉంటుంది అనమాట. సెకండ్ ఆప్షన్ థింక్ చేయక్కర్లేదు, ఈ రోడ్లో పోతుందా ఆ రోడ్లో పోతుందా అని, ఏ రోడ్లోనే వెళ్ళిపోతుంది బైక్. సో నా టాప్ 4th ఆప్షన్ వచ్చేసరికి మీరు కనుక ఒక మంచి ఫేరింగ్ బైక్ కనుక చూసుకుంటుంటే ఈ ప్రైస్ పాయింట్లో మీకైతే ఆల్రెడీ మైండ్లో వచ్చేసి ఉంటుంది, యమహా R15 V4 అనమాట. నేనైతే నా స్క్రామ్లర్ తీసుకోక ముందు ఇదే బైక్ తీసుకుందాం అనుకున్నా, బికాజ్ నాకు చాలా ఇష్టం అనమాట ఫేరింగ్ బైక్స్ అట్లా. సో ఈ బైక్ వచ్చేసరికి 155cc ఇంజన్, లిక్విడ్ కూల్ VVA టెక్నాలజీతో వస్తుంది, 18 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 14 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్. అండ్ మైలేజ్ పరంగా మాట్లాడుకోవాలనుకుంటే ఆ పర్ఫార్మెన్స్కి యమహాని మించిన మైలేజ్ ఏ బైక్ ఇయ్యదనమాట. ఆల్మోస్ట్ మీరు 45 to 50 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైజింగ్ విషయానికి వచ్చినా కానీ 1.9 lakh నుంచి 2.1 lakh అప్రాక్స్ ఈ ప్రైస్ రేంజ్లోనే మనకి ఈ బైక్ అనేది వచ్చేస్తుంది. సో నా టాప్ 3 ఆప్షన్ వచ్చేసరికి